హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో నేను లాస్ట్ ఫ్రైడే ఒకటి నిన్న ఒకటి వీడియో చేయలేదు, కావాలనే. మీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా, వెన్స్డే థర్స్డేస్ ఒకసారి 3 days అయిపోయిన తర్వాత మనకి మార్కెట్లో ఒక డైరెక్షన్ కానీ ఒక కైండ్ ఆఫ్ సైలెన్స్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో అప్పటి నుంచి మనము ట్రెండ్ ఎటు డైరెక్షన్ ఉంటే మనము ఆ పర్టికులర్ లైన్లో వెళ్ళొచ్చు అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు అనేది నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు. వెన్స్డే థర్స్డేస్ అండ్ అనుకుంటా, మోస్ట్లీ వెన్స్డే థర్స్డే అనుకుంటా. యా, సో కమింగ్ టు ద థింగ్ ఏంటంటే, బేసిక్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అయితే యాక్చువల్గా వెరీ గుడ్ బడ్జెట్ అని చెప్పచ్చు. అమరావతి వాటెవర్ ఆ కన్స్ట్రక్షన్స్కి వాటికి, అలాగే పోలవరం ప్రాజెక్ట్కి, అలాగే కొన్ని సీ ఏరియాస్కి సంబంధించి రోడ్స్ కానీ, అలాగే రాయలసీమ సైడ్ కానీ, సో చాలా వరకు సపోర్ట్ అయితే వచ్చిందని చెప్పచ్చు. మిగతా బడ్జెట్స్తో కంపేర్ చేస్తే లాస్ట్ 10 yearsలో కూడా ఎంత దారుణంగా రాలేదు యాక్చువల్గా ఎప్పుడు కూడా. ఫండ్ వెరీ గుడ్ యాక్చువల్గా. హోప్ఫుల్లీ అంతా ఇంప్లిమెంట్ అవుద్దని అనుకుందాం. ఓకే, అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ పార్ట్లోకి వస్తే ఫ్రెండ్స్, ట్యాక్స్ అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎల్సిటీజీ అనుకుంటా, ఎల్టీసీజీ. సో అది 10 నుంచి 12.5%కి పెంచడం జరిగింది. అలాగే షార్ట్ టర్మ్ గెయిన్స్ కూడా లైట్గా పెంచడం జరిగింది. అండ్ స్పెక్యులేషన్కి వచ్చేసరికి F&O ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో రఫ్లీ మనకి 30% అనేది ఎవ్రీ ట్రాన్సాక్షన్లో దొబ్బుతుంది అనమాట మనీ ఇప్పటి నుంచి. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో స్పెక్యులేషన్లో మనీ పోతుంది, షార్ట్ టర్మ్ మనము ట్రేడ్ చేసినా ఇన్వెస్ట్ చేసినా కూడా మనీ ట్యాక్స్ పెరిగింది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా పెరిగింది. సో అది యాక్చువల్గా అయితే చూస్తే ఎవరైతే లాంగ్ టర్మ్లో నిజంగా ఒక 5 years హోల్డ్ చేసి తీసుకుందాం అనుకునే వాళ్ళ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 5 yearsలో ఒక మనీ 1 crore అయింది అనుకుందాం. సో 1 croreలో మీకు 12,50,000 రూపాయలు మీకు ఇదివరకు అయితే ఫస్ట్ అయితే 0, 2018లో 0, 2017 ఎండింగ్ వరకు అనమాట 0, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 0. అంటే 1 crore వస్తే 1 crore కూడా మందే, అవును కదా. సో 1 year దాటిన తర్వాత, 1 year దాటితే హోల్డింగ్ పీరియడ్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్స్ ఇన్వెస్టర్ది. బట్ తర్వాత 10% చేశారు, ఇప్పుడు 12.5% చేశారు. సో మోస్ట్లీ నెక్స్ట్ 2-3 yearsలో 15% చేసి ఆపుతారు అంటున్నారు. సో చూడాలి అది. అండ్ ఇది బేసిక్గా డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ అంటే, ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారో వాళ్ళు ఇప్పుడు కొంచెం ఎక్కువ స్ప్లిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. డైవర్సిఫై చేసి బుక్ చేసుకోవడం, అలాగే మళ్ళీ వేరేది ఇన్వెస్ట్ చేయడం. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పటి నుంచి ఇప్పుడు మనందరం కూడా, మీరు నేను ఎవరన్నా అవ్వచ్చు, మనము ఇండైరెక్ట్గా పూర్ పీపుల్కి, అలాగే ఇండియాలో ఉన్న గ్రోత్ ఎక్కడైతే స్టోరీస్ ఉంటాయో, ప్రతి గవర్నమెంట్ స్కీమ్లో కూడా మనము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతున్నాం అనమాట. మొన్నటిదాకా ఒక రకం అయితే, ఇప్పటి నుంచి మన దగ్గర డైరెక్ట్గా ట్యాక్స్ తీసేసుకుంటున్నారు అంటే అది ఈ స్కీమ్స్కే కదా. ఆబ్వియస్గా డెవలప్మెంట్ కావచ్చు, సో కొన్ని పూర్ సొసైటీస్ అప్బ్రింగింగ్ కావచ్చు. ఓకే, సో మనం యాక్చువల్గా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మన కష్టార్జితంలోంచి కూడా మనీ వెళ్ళిపోతుంది. అలాగే మనకు కావాల్సినప్పుడు వస్తుంది అంటే ఎవరు. ఓకే, ఇక్కడ మార్కెట్లో మనం నష్టపోతే మనకి ఎవడో రూపాయి ఇవ్వడు, బట్ మనం సంపాదిస్తే మట్టుకి మనం రూపాయి ఇస్తున్నాం. సో అది ఎవరి పర్సెప్షన్ వాళ్ళకి ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళది. సో ఇది ఒక్కటే మెయిన్ ట్రేడింగ్ రిలేటెడ్, అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇది ఒకటి కనపడింది నాకు. అండ్ మిగతావి అన్నిటి మీద ట్యాక్స్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా మనకి. ఇంకా ఈ పెట్రోల్, డీజిల్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ల్యాండ్స్ అవ్వచ్చు, యాన్సిస్టర్ ల్యాండ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా. ఓకే, సో బేసిక్గా ఇవాళ నిఫ్టీ చూస్తే ఫ్రెండ్స్, నిఫ్టీ బాగా మంచిగా ఫాల్ ఒక టైంలో వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఏరియా, ఓకేనా, ఈ ఏరియా చూశారు కదా. సో రఫ్లీ ఈ ఏరియాలోంచే ఎవరో ఆర్డర్ పెట్టారు. సో మరి మోస్ట్లీ అది ఎవరో ఫండ్ అయి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. కొన్ని ఫండ్స్ సిండికేట్ అయ్యి కొట్టారు. సో 24,553 నుంచి 500 points కొట్టారు, చూశారు కదా కిందకి.
500 పాయింట్స్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 15 మినిట్స్. సో ఆ 15 నిమిషాల్లో దాదాపుగా ఒక 15 ఒక టైం అయితే 1 అవర్ టైంలో కొట్టారు ఎగ్జాక్ట్గా అయితే. ఎందుకంటే ప్రతి క్యాండిల్ ఇది 15 మినిట్స్ క్యాండిల్ కదా. సో రఫ్లీ నేను ఇక్కడి నుంచి మార్క్ చేశాను, ఇది ఇక్కడి నుంచి కదా మార్క్ చేసింది, ఈ ఏరియా నుంచి. సో అక్కడి నుంచి ఈ ఏరియాకి చూసుకోండి. ఓకే, సో బేసిక్గా ఈ పోర్షన్ అంతా కూడా సెల్లింగ్ జరిగింది. సో ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్, ఫిఫ్త్ క్యాండిల్. ఓకే, సో ఈ క్యాండిల్లో మీకు మీరు కనుక ఉండుంటే మార్కెట్లో మిడ్ క్యాప్స్ అయితే రఫ్లీ 1500 పాయింట్స్ ఒక్క దెబ్బకి దిగిందనమాట ప్యానిక్లో. ఓకే, సో దీని తర్వాత ఇంకొక రెడ్ క్యాండిల్ పడి ఉంటే ఫ్రెండ్స్ ఇంకా వర్ణాతీతంగా ఉండేది. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ బౌన్స్ అయిపోయింది అక్కడి నుంచి. అండ్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ నిఫ్టీ. సో ఇది ప్యూర్ ట్రాప్. కంప్లీట్గా ఒకసారి మార్కెట్ని కరెక్ట్ చేసి బడ్జెట్ అనేది జరిగిందని చూపించి మళ్ళీ మనకి ఓకే సో బౌన్స్ బ్యాక్ అయింది. ఏమవ్వాల, జస్ట్ చేతులు మారాయని చెప్పొచ్చు అనమాట మనీ. ఓకేనా, సో జస్ట్ లైక్ ఒక ఫాల్ తీసుకొచ్చారు, మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇది కాకుండా మనము బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ అలా లేదు. సో బ్యాంక్ నిఫ్టీలో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకటి, వీళ్ళు చాలా దారుణంగా అండర్ పెర్ఫామ్ చేశారు. ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి ఇక్కడే ఉంది మన దగ్గర, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ అండ్ ఎస్బీఐ, అలాగే యాక్సిస్. ఓకే, సో చూడండి మీరు యాక్సిస్ బ్యాంక్. సో ఓపెనింగ్ చూసారు కదా ఇక్కడ 1288 నుంచి 1291కి వెళ్ళి అక్కడి నుంచి లో ఎంత వేసాడు 1251, రఫ్లీ 40 పాయింట్స్ ఇక్కడ. ఎస్బీఐ అయితే హై 84 నుంచి రఫ్లీ వీడు కూడా 34 పాయింట్స్. సో కోటక్ మహీంద్రా 40 పాయింట్స్. ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం బెటర్గా అనిపించింది, 30 పాయింట్స్. హెచ్డిఎఫ్సి కూడా రఫ్లీ ఒక 40 పాయింట్స్ వేస్తాడు, చూసారు కదా, 1647, 1605. సో ఇప్పుడు చూడండి, ఇది మార్కెట్ ఇప్పుడు కండిషన్, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా. సో ఇక్కడ ఇదే ట్రెండ్ అనమాట, ఇప్పుడు ప్రజెంట్ ఇదే ట్రెండ్. దీన్ని బట్టే మొత్తం నెక్స్ట్ కమింగ్ డేస్లో, అంటే అట్లీస్ట్ నా వరకు అయితే 1 వీక్ అనుకుంటున్నాను అంతే. 1 వీక్ అంటే 1 వీక్, ఈ మంత్ ఎండ్కి మనకి ప్రాపర్ డైరెక్షన్ తెలిసిపోద్ది మార్కెట్లో. ఎంత మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నా కూడా ఇలాగ మనం ఛానల్ డ్రా చేసుకుంటే ఏమవుద్దంటే, ఎయిదర్ ఆ ఛానల్లో ఉండి కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది, అంటే వెయిటింగ్ అనమాట ఒక డైరెక్షన్ తీసుకోవడం కోసం. ఓకే, సో మార్కెట్లో ప్రజెంట్ ట్రిగర్ పాయింట్ అయితే అయిపోయింది కదా బడ్జెట్. సో బడ్జెట్లో వచ్చిన వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ బట్టి బడ్జెట్ని ఫారిన్ ఇన్వెస్టర్స్ అలాగే ఇండియన్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళందరూ ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళ సెక్టర్ రొటేషన్, అంటే ఏ సెక్టర్ మీద ఎక్కువ బెట్ చేస్తే బెటరు అనే దాన్ని బట్టి నెక్స్ట్ వీక్లో డిసైడ్ అవుతారు. అలాగే నెక్స్ట్ మంత్ ఎస్ఐపీస్ ఉంటాయి. ఓకే, ఎవ్రీ మంత్ ఎస్ఐపీస్, అవి రఫ్లీ 30,000 crores మార్కెట్లోకి ఎవ్రీ మంత్ వస్తున్నాయి. సో ఆ 30,000 crores తగ్గుతాయా లేదా పెరుగుతాయా లేదా అట్లీస్ట్ అలాగే ఉంటాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, సో దాని బేస్ మీదే మనకు ఉంటుందన్నమాట. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే సింపుల్, మార్కెట్లో ఇప్పుడు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నా, డిఏఎస్ బై చేస్తున్నా కూడా మార్కెట్ని ఆపిది ఎవరంటే రీటైలర్స్ ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూపంలో వెళ్తుంది, ఎవ్రీ డే కూడా ట్రేడింగ్లో బయింగ్ అనేది ఉంది. సో నమ్మకం పెరిగింది ఇండియా గ్రోత్ స్టోరీ మీద. ఎప్పుడైతే ఇప్పుడు గ్రోత్ స్టోరీ బాగుంటుందని మనకు మళ్ళీ స్టిల్ నమ్మకం ఉంది, అది ఓకే. బట్ అది పీక్ లెవెల్కి వెళ్ళింది అనేది చాలామంది అనలిస్టులు చెప్తున్నారు, మార్కెట్ చాలా చాలా ఎక్స్పాండ్ అయిపోయింది అని. సో నేను ఎందుకు ఈ ఛానల్ ఇప్పుడు డ్రా చేశానంటే, వన్స్ ఇట్ బ్రేక్స్ డౌన్ అప్ సైడ్, రిమెంబర్. ఓకే, ఇదిగోండి, ఇది మనకి హై అనుకుందాం. సో జనరల్గా ఇది అందరూ డ్రా చేస్తారు, ఇదేం కొత్తదేం కాదు.
సో మనము ఇదిగోండి ఇక్కడ ప్రీవియస్ లోవర్ హై ఇక్కడ ఉంది కదా, ఇదేమో హయ్యర్ లో. సో డౌ థియరీ అంతే, ఏంలా. ఓకే, సో నేను 15 minutes మీద డ్రా చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో ఇది ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్, ఒక 3 days కన్సాలిడేటెడ్ అయిన డేటా ఇది. ఇక్కడ ఈ డేటా ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అది హోల్డ్ చేయలేదు అనుకుందాం, ఇలా వచ్చింది అనుకుందాం. ఓకేనా, అప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా 49,800 వరకు రావడానికి స్కోప్ ఉంది కదా. మనము అలాగా ఎప్పటికప్పుడు కనుక ప్రిపేర్ అయిపోయి ఉంటే మార్కెట్ మనల్ని భయపెట్టదన్నమాట. సో అంటే నేను ఎందుకలా ముందే చెప్తున్నానంటే, ఇన్ కేస్ ఇది ఈ ప్యారలల్ లైన్స్ ఏదైతే ఉన్నాయో డ్రా చేసినవి, అవి మనకి డ్రా చేసినవి బ్రేక్అవుట్ అయిపోయి ఇదిగోండి ఇలా వస్తే, సో ప్యానిక్ అవ్వకుండా మనం నెక్స్ట్ ఏం చేయాలనేది ప్రిపేర్ అవ్వాలి తప్ప వెంటనే ఉన్న స్టాక్స్ని అమ్మేసుకోవడము, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ చేయకూడని పనులు అవి. ట్రేడింగ్ అంటారా, ట్రేడింగ్ ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకు ఆ గంట, ఏ 15 minutesకి ఆ 15 minutes స్టాప్ లాస్లు పెట్టుకోవడం, ట్రేడ్ చేయడం, ట్రేడ్ వర్కౌట్ అవ్వకపోతే రివర్స్ ట్రేడ్ తీసుకోవడం. ఇప్పుడు నుంచి యాక్చువల్గా హయ్యర్ టైం ఫ్రేమ్స్ మీద సెల్లింగ్ అనేది కొంచెం రిగరస్గా ఉంటుంది నెక్స్ట్ వీక్స్ అంతా. సో ఈ వాలటాలిటీలో ఒకటి మనీ ఎర్న్ చేసుకోవడం ఒక పక్కన అయితే, మనీ ఇప్పుడు దాకా ఎర్న్ చేసుకున్న దాన్ని కాపాడుకోవడం రెండో పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఒకసారి చూద్దాం మనము నెక్స్ట్ ఈ వీక్ అంతా కూడా. అండ్ ట్రెండ్ మనకి రేపు కొంతమంది ఏం చెప్తున్నారంటే, రేపు క్లోజింగ్ కనుక మనకి పాజిటివ్గా ఉంటే వెన్స్డే మనకు ఆబ్వియస్గా మార్కెట్లో బౌన్స్ బ్యాక్ వస్తుంది అన్నారు కదా. సో బౌన్స్ బ్యాక్ రావడం అంటే ఇదిగోండి ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇది బ్రేక్ అవ్వాలి కదా. సో 52,444 ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇప్పుడు డ్రా చేశాను చూసారా ఈ లైన్, ఇది మిస్ అయితే ఆబ్వియస్గా ఆటోమేటిక్గా మనకి ఈ ట్రెండ్ లైన్ని మిస్ అయిపోయినట్టే కదా, అంటే బ్రేక్ చేసినట్టే కదా రెసిస్టెన్స్ని. సో బ్రేక్ చేస్తే ఏమవుద్ది, మళ్ళీ 54,000 వెళ్ళటానికి మార్కెట్ అనేది ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లైన్స్ నేను ఇలాగే ఉంచుతాను, ఇలాగే డ్రా చేసినవి. సో మనం రేపు పొద్దున్న చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ రేపు ఒక్కరోజు కూడా వెయిట్ అండ్ వాచ్ అనేది నా ఉద్దేశం. ఓకే, రేపు క్లోజింగ్ మనకి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది అనేది కొంతమంది నమ్మకం. కొంతమంది అంటే నేను చెప్పేది వెరీ బిగ్ పీపుల్, సంథింగ్ లైక్ JP Morgan, మార్గన్ స్టాన్లీ. ఓకే, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా సో రేపు మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అవుతుంది అనే ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందనేది ఫీల్ అవుతున్నారు. బట్ ఇన్ కేస్ మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, లేదు రేపు డంప్ చేసి థర్స్డే ఫ్రైడే నుంచి మార్కెట్ పైకి తీసుకువెళ్తారా? ఓకే, ఇదొక క్వశ్చన్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో విల్ సీ. మనం సపోర్ట్స్ రెసిస్టెన్స్లు అయితే డ్రా చేస్తున్నాం కాబట్టి మనము చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ 15 minutes టైం ఫ్రేమ్ మీద. థ్యాంక్ యూ.